నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అధికారుల నిర్లక్ష్యంతో ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రోడ్డుపై ఆందోళన చేసిన రైతులు. దేశంలోనే కులగణన చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. వేంపటి ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు. ఎండాకాలంలో ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ సాంస్కృతిక శాఖ మంత్రి త్రాగునీటి సరఫరా, ధాన్యం కొనుగోలు, పర్యాటక అభివృద్ధి పనులు, గ్యాస్ సబ్సిడీ తదితర అంశాలు సమీక్షించారు. వేసవిలో త్రాగునీటి సరఫరా పరిస్థితిపై సమీక్షించారు. జిల్లాలో హ్యాబిటేషన్లు, పట్టణ ప్రాంతాలలో త్రాగునీరు సరఫరాపై మిషన్ భగీరథ అధికారులు వివరించారు. ఇక మంత్రి మాట్లాడుతూ రిజర్వాయర్లలో నీటి నిల్వలకు ఇబ్బంది లేదని, నిర్వహణలో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని పరిష్కరించి వేసవిలో త్రాగునీటి సరఫరాలో ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ పంటల పరిస్థితి మీద, అదేవిధంగా రైతు భరోసా తర్వాత మిగిలిన కార్యక్రమాల మీద, తర్వాత జిల్లాలో ఈ సమ్మర్ లో పవర్ సిచ్యుయేషన్ మీద సమీక్ష పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అయిన ఇందిరమ్మ ఇల్లు, తర్వాత రాజీవ్ యువ వికాసం, అదేవిధంగా మహిళా శక్తి కార్యక్రమం, కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేయడం, తర్వాత ఈ మన అదర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ లైక్ 200 యూనిట్స్ కరెంటు, తర్వాత 500 రూపీస్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ మీద, వీటన్నిటి మీద కూడా ఈ సమీక్ష కార్యక్రమంలో మనం కవర్ చేస్తాం సార్. దాంతో పాటుగా ప్రభుత్వ ప్రాముఖ్యత మనకి ఈ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద కూడా ఉంది కాబట్టి వాటి గురించి, ఆ తర్వాత జనరల్గా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్లో ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాల గురించి మనం ఈ సమీక్షలో పెట్టుకున్నాం సార్. ఈ సిచ్యుయేషన్ జిల్లాలో ఏ విధంగా ఉంది అనేది ముందు మనం టేకప్ చేస్తాం సార్. కదా 423 మనకి ప్రస్తుతం గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్. సో వీటి ప్రకారం ఎన్ని ప్రాబ్లమాటిక్ విలేజ్ ఉన్నవి 100% యాజ్ పర్ లా రూరల్ 100 లీటర్స్ అండ్ అర్బన్ 150 కార్పొరేషన్స్ అండ్ 135 మున్సిపాలిటీ. దీనిలో మీకున్న లెక్కల ప్రకారం సమ్మరైజ్ చేసి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ప్లేస్ని చెప్పండి, ఉంటే ఏమో చెప్పండి. సో దట్ ఎంపీఎస్ రెస్పాండ్ అవుతుంది కాబట్టి మీరు చెప్పండి. మీరు హిస్టరీ చెప్పాల్సి ఉంటుంది. ఈ రోజున మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సమీక్ష నిర్వహించడం జరిగింది. కలెక్టర్ గారు, ఇతర అధికారులందరితో, ప్రజాప్రతినిధులతో. ఇందులో ప్రధానంగా మంచినీటి సమస్య పైన సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం ఎండాకాలం సంబంధించి మంచినీటి సమస్యకు రిజర్వాయర్లో నీళ్లు ఉన్నవి, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే మెయింటెనెన్స్లో కొన్ని లోపాల కారణంగా అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి. వాటిపైన జిల్లా యంత్రాంగానికి ఆదేశం జరిగి వాటిని ఇమ్మీడియట్గా తక్షణమే రెక్టిఫై చేసే కార్యక్రమం చేయాలి. ఇది కాకుండా ఎక్కడైనా అత్యవసర పరిస్థితి, మంచినీటి సమస్య వస్తే దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ దగ్గర తక్షణ అవసరాల కోసం ₹1 కోటి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. దీనికి అదనంగా గౌరవ శాసనసభ్యులు కావచ్చు, ఇతర ఫండ్స్ నుంచి ఎస్డీ ఫండ్స్ ద్వారా కూడా కొంత మంచినీటి సౌకర్యం కోసం వాడుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఒకటి. రెండవది, సివిల్ సప్లైస్ పైన కూడా సమీక్ష చేయడం జరిగింది. ప్రధానంగా రైతాంగానికి సంబంధించి అయితే వరి కొనుగోలు ఉందో, ఈ వరి కొనుగోలుకు సంబంధించి రైతులు మార్కెట్కు ధాన్యం తెచ్చిన తర్వాత అక్కడనే వాళ్ళ తూకం వేసిన తర్వాత అక్కడనే రసీదు ఇవ్వాలా, ఎన్ని క్వింటాల్ల వడ్లైనవి, ఎన్ని బస్తాలు, దానికి మద్దతు ధర ప్రకారం ఎన్ని రూపాయలు వస్తుంది రిసీట్లు అక్కడే విధిగా ఇవ్వాల్సిన అవసరం చెప్పడం జరిగింది. దాన్ని 100%
తూచా తప్పకుండా అమలు చేయాల్సిందని చెప్పని కలెక్టర్ గారిని ఆదేశం జరిగింది. ఒకసారి తూకమే రసీసిన తర్వాత మళ్ళీ రైతులు రైస్ మిల్లు దగ్గరకోబోయో పైరవీలు చేసో పడిగాపులు కాసో దాని మళ్ళీ 5% 10% తేమని తాళని రకరకాల కోతలు కొయ్యడానికి వీల్లేదు. ఇది ఈ నిర్వహణ పర్ఫెక్ట్గా చేయడం కోసం ఒక్కొక్క సెంటర్ కొనుగోలు కేంద్రంలో ఒక్కొక్క అధికారిని స్పెషల్గా కూడా నియమించమని చెప్పడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఐకేపీ కొనుగోలు చేసే ఐకేపీ సంస్థలు కొనుగోలు చేస్తారు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సులో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభితో పాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ధరణి చట్టం అనేక సమస్యలకు నిలయంగా ఉండేదని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 15 నెలలుగా అనేక మంది మేధావులతో చర్చించి భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారన్నారు. ఈ చట్టంతో రైతులు సులభంగా భూ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ రైతులు తమ భూ సమస్యలతో ఎంఆర్ఓకు నివేదించిన 30 రోజుల్లో పరిష్కారం కాకపోతే ఆర్డీఓ అనంతరం కలెక్టర్ కు ఆటోమేటిక్ గా అప్పీలు అయి పరిష్కరించే అవకాశం కల్పించబడిందన్నారు. అదేవిధంగా మీకు రేవల్లి గ్రామంలో కావచ్చు, ఏ గ్రామంలో అన్నా ఏదో ఒక సర్వే నంబర్ మీద మీకు ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎంత వాళ్ళకి విస్తృతంగా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఎంతైతే భూ వివాదాలు అయితున్నాయో అవి చాలా తగ్గే అవకాశం మనకు ఉంటుంది. ఇవన్నీ కాకుండా సాదా పరిణామాన్ని కూడా రెగ్యులరైజ్ చేసుకునేడానికి మనకు ప్రభుత్వం ఇప్పుడు అవకాశం ఇచ్చింది. ఆ కోర్టుల చుట్టూ రైతులందరూ తిప్పుతున్నారు కాబట్టి దీన్ని భూభారతి తీసుకురావాలి, దాన్ని అమల్లోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో 14 నెలల నుంచి దాని మీద సీనియర్ ఐఏఎస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మిగతా మేధావులు, తెలంగాణ రాష్ట్రంలో అందరి మేధావులు గౌరవ శ్రీనివాస్ రెడ్డి గారి అధ్యక్షతన అన్ని చర్చ చేసి దాన్ని నీవు ధరణి గురించి నేనేం చేసినా చెప్పు, దాంతో పాటు నేను చేసే భూభారతికి ఏమైనా సలహాలు ఇవ్వని మేము కూడా చర్చలో పాల్గొనే అవకాశం ఇచ్చినాం. వాళ్ళ సలహాలు కూడా తీసుకొని మొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో శిల్పకళా వేదికలో ఈ భూభారతి చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారికి మనందరం ధన్యవాదాలు. దాంతో ఓపెన్ చేసిన తర్వాత ఆ పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత గౌరవ జిల్లా కలెక్టర్ గారి అన్ని జిల్లాలో ఒక్కొక్క మండలంలో ఈ అవగాహన సదస్సు పెట్టి మన రైతులకు, మేధావులకు, ఆ నష్టపోయిన రైతు కుటుంబాలకు, మనలకు అందరికీ తెలవాలి కాబట్టి వాళ్ళందరినీ ఈ ఇక్కడ మీటింగ్ పెట్టి ఒక్కొక్క మండల కేంద్రంలో పెట్టి దగ్గర పాంప్లెట్స్ కొట్టేసి ఆ ధరణి వల్ల జరిగిన నష్టం ఏంది, రాబోయే రోజుల్లో భూభారతి వల్ల జరగబోయేది రైతులకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ గవర్నమెంట్ డిసిషన్ తీసుకొని దాంట్లో భాగంగానే మనం ఈరోజు గోపాల్పేట పెట్టుకున్నాం. తర్వాత 2-3 విషయాలు రేపు రాబోయే రోజులలో మనకి ఇంతకు ముందు ఎంఆర్ఓ గారు ఏదైనా మిస్టేక్ తప్పు చేస్తే ఆప్షన్ లేకుండే ఆప్షన్ తీసుకొచ్చినాం. ఆర్డీఓ గారికి అప్లై చేయొచ్చు, ఆర్డీఓ గారు కూడా డిసిషన్ తీసుకోకపోతే కలెక్టర్ గారు అప్లై చేయొచ్చు, అప్పీల్ చేసే అవకాశం ఉంది. దాంతో పాటు ఇంతకు ముందు ఏదైనా ఒక రైతు ప్రాబ్లం ఉండి ఈ భూభారతిలో కూడా నాకు ప్రాబ్లం ఉంది, ఎంఆర్ఓ గారికి ఒక లెటర్ ఇవ్వాలి, ఇస్తే అది నెల రోజుల లోపు ఆ ఎంఆర్ఓ గారు సాల్వ్ చేయాలి. ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఆ ఎంఆర్ఓ గారు నెల రోజులు లేకపోతే అది ఆటోమేటిక్ అమలైనట్టే అంత నిబంధనలతో ఈ చట్టాన్ని తీసుకొచ్చినాం. దాంతో పాటు మన గ్రామాల్లో సలహా కేంద్రాలు పెట్టి గ్రామ పంచాయతీలో మనం కొత్తగా ఈ డిఆర్ఎల్ సిస్టమ్ తీసుకొచ్చి దాంతో పాటు సర్వేస్ అప్లై చేసి 1000 మందిని 600 మంది ప్రైవేట్ సర్వేలు కూడా ట్రైనింగ్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ కావాలంటే ముందే ఆ మార్క్ తీసి అద్దులు ఎక్కడ ఈ అంశాలను పెట్టడం జరిగింది. ఇది వరకు ఎవరన్నా పెద్ద ఆయన చనిపోయినారు, వాళ్ళకి 4 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులు ఇక్కడే ఊర్లో ఉంటారు, రేవల్లిలో, 2 హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళిద్దరు వచ్చి మా పేరు మీద చేసేయండి అని చెప్పేస్తారు తహసీల్దార్కి. ఊరికి వెళ్ళి కనుక్కుంటే అవును వీళ్ళిద్దరే ఉన్నారని 2-3 చెప్పేస్తారు. తహసీల్దార్ కూడా చేసేస్తారు. ఆయనకి చేసిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత హైదరాబాద్లో ఉన్న కొడుకులకు తెలుస్తుంది మా నాన్నగారి భూమి వీళ్ళు చేసుకున్నారని చెప్పి. అప్పుడు వచ్చి తహసీల్దార్కి కంప్లైంట్ ఇస్తారు, మాకు కూడా హక్కు ఉంటుంది కదా భూమిలో, మరి మాకు రాకుండా మొత్తం విగ్రహాలకి వాళ్ళే తీసుకెళ్ళిపోయినారు, మేమేం చేయొచ్చు, మాకు న్యాయం పెట్టాలి. ఇప్పుడున్న వ్యవస్థలో ధరణి చట్టంలో కేవలం మేము ఇట్లాంటి సమస్యలకి మీరు సివిల్ కోర్టుకి మాత్రమే వెళ్ళాలి, ఇది మీ కుటుంబ మధ్యలో ఉన్న సమస్య, మా దగ్గర మీకు పరిష్కారం దొరకదని చెప్తున్నాం. కానీ ఇప్పుడు భూభారతి చట్టంలో ఇలా కనుక తప్పుడు చట్టం వ్యతిరేకంగా కనుక అయితే
ఎవరైతే తహసీల్దార్ ఆర్డర్ ఇచ్చారో వారికి ఆర్డర్ అగేన్స్ట్గా ఆర్డీఓ కోర్టులో మీరు అప్పీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ కూడా ఒక ప్రొసీడింగ్ ఇస్తారు, ఒక ఆర్డర్ ఇస్తారు. దాని మీద కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు దానికి అనుకూలంగా లేకపోతే మీరు కలెక్టర్ దగ్గర కూడా అప్పీల్ వ్యవస్థ అనేది ఈ చట్టంలో క్లియర్గా వచ్చింది. ఉన్న అన్ని చట్టాలని కంబైన్ చేసి ఒక ముఖ్యం చట్టం లాగా, అదేవిధంగా ముందు ఉన్న చట్టాలలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దుకొని మన రైతాంగానికి ప్రజలకి సులభంగా ఉండేలా చేయడానికి ఈ చట్టం మనం తీసుకొచ్చున్నాం. ఇది తీసుకొచ్చే ముందు కూడా క్యాబినెట్లో కావచ్చు, రెవెన్యూ మంత్రివర్యులు కావచ్చు, చాలా చర్చలు తీసుకొని మేధావులతోటి తర్వాత ఈ చట్టంలో ఉన్న అంశాలన్నీ మనం వచ్చినట్టు తెలుస్తుంది. కొన్ని ముఖ్య అంశాలు మీకు చెప్పాలంటే, ఇది వరకు తహసీల్దార్ దగ్గర మనం ఒక పిటిషన్ పెట్టుకుంటాం. నేను ఇలా భూమి కొనుక్కున్నాను, ఇది మా పేరు మీద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది, దస్తావేజ్ ఉంది, కానీ మన పహానీలో కానీ మన రెవెన్యూ రికార్డులో నా పేరు ఎక్కలేదు, నాకు పట్టా రాలేదు, అది దయచేసి చేయగలరు. లేదా మా నాన్నగారు చనిపోయినారు, నేను ఒక కుమారుని, నాకు మీరు ఆయన భూమి నాకు తీసుకొచ్చేలాగా చూపించండి. వీటికి మనం దరఖాస్తు పెట్టుకునేవాళ్ళం. ఇది వరకు నెలల తరబడి కూడా మన దగ్గర పెండింగ్ ఉండేది, కానీ ఇప్పుడు అట్లా అవకాశం లేదు. ఒకవేళ 30 రోజుల్లో తహసీల్దార్ కనుక మీ పిటిషన్ మీద యాక్షన్ తీసుకోకపోతే 30 రోజుల తర్వాత అది ఆటోమేటిక్ అప్రూవల్ అయిపోతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రాస్తారోకో చేసిన రైతులు గంభీరావుపేట మండలం కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని వడ్ల బస్తాలతో రోడ్డుపై ధర్నా. అధికారుల నిర్లక్ష్యంతో ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రోడ్డుపై ఆందోళన చేసిన రైతులు ఐకేపీ సెంటర్ ప్రారంభించి నెల రోజులు అవుతున్నా వడ్లు కొనుగోలు చేయడం లేదని, సుమారుగా 2000 వడ్ల సంచులు ఉన్నాయని వాటిని తరలించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. గత నెల రోజుల నుంచి ఐకేపీ సెంటర్లు చాలానే ఇప్పటి వరకు పట్టించుకునే అధికారులు, కలెక్టర్ గారు మరియు తహసీల్దార్ గారు ఇదివరకు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఎలాంటి ట్రాన్స్పోర్ట్ అనేది జరగడం లేదు. గత వారం 10 రోజుల నుంచి దగ్గర 2000 బ్యాగులు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ జరగడం లేదన్న. సూర్యాపేట తుంగతుర్తి మండలంలోని వెంపటి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం రోజున నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవ వేడుకలను ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరి వెంకట్రా నరసమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులు మంచి దేశభక్తి పాటలు, జానపద పాటలకు డాన్సులు వేశారు. రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి చారిత్రక పాత్రలను ఏకపాత్రాభినయం ద్వారా పోషించి ఆలోచింప చేశారు. అలాగే సోది చెబుతాము, మాయల మాంత్రికుడు, ప్లాస్టిక్ భూతం, చాకలి ఐలమ్మ వంటి నాటికలను అద్భుతంగా ప్రదర్శించి ఆశ్చర్యపరిచారు. కార్యక్రమంలో మల్లెపాక రవీంద్ర, పాలకుర్తి ఎల్లయ్య, గట్టు మాధవి, బండార్ భవానీ, మాలోతు కృష్ణ, ఆంజనేయులు, సీరోజు రమాదేవి, అబగాని మంజుల తదితరులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా నర్సింగ్ మండలం నార్సింగి మండలంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి కోఆర్డినేటర్ రాజగౌడ్ ఆధ్వర్యంలో సొంత గుటికి చేరుకున్న కండ్లకోయ శ్రీకాంత్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కార్యకర్తకు ఇష్టం లేకుండా పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారని ఆరోపించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ నాకు ఇష్టం లేకుండా బలవంతంగా బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పేశారని వారు ఆరోపించారు. అందుకే నేను కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని మంచి పనులకు ఆకర్షితులై మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గోవర్ధన్, నార్సింగి పట్టణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాచి, ఫిషర్మాన్ మండల అధ్యక్షుడు సుధాకర్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, మాజీ టెలికాం మెంబర్ రాజేష్ జహీర్, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిన్న నార్సింగి మండల కేంద్రంలో ఎమ్మెల్యే గారి పర్యటనలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 3-4 నాయకులను బలవంతంగా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. కానీ ఆ నాయకులు కాంగ్రెస్ పార్టీ పైన ప్రేమ అభిమానంతో వాళ్ళు ఆ పార్టీలో ఇమడలేక తిరిగి కాంగ్రెస్ పార్టీలో నేడు చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు లేదా బడుగు బలహీన వర్గాలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలను అదేవిధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు నార్సింగ్ మండల ముదిరాజ్ సంఘం నాయకులు కండ్లకోయ శ్రీకాంత్ గారు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వారికి సాదరంగా స్వాగతం చెప్తున్నాము. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రలోభాలు చూపుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి వస్తే బాగుండదని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ముందు కూడా బీసీ నాయకులు కానీ అదేవిధంగా ఈ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తూ ఎస్సీ వర్గీకరణలు కానీ ఎస్సీ దళిత సోదరులు కూడా కానీ ఈ పార్టీకి అండగా ఉన్నారని చెప్పడానికి ఈ కార్యక్రమం నిదర్శనం అని చెప్తూ అదేవిధంగా ముందు కూడా కాంగ్రెస్ పార్టీకి బీసీలు అండగా ఉండాలని అదేవిధంగా ఎస్సీలు కూడా వర్గీకరణ విషయంలో పార్టీకి అందుబాటులో ఉండి అందరూ తోడుగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. మేడ్చల్ మల్కాజ్గిరి తుకుంట శామీర్పేట భూభారతి చట్టం 2025పై అవగాహన సదస్సు శామీర్పేట మండల పరిధి ఈరోజు మొగుళ్ల వెంకటరెడ్డి గార్డెన్స్ తుకుంట గ్రామంలో తహసీల్దార్ యాదగిరిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు, ఐఏఎస్ అసిస్టెంట్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి హాజరయ్యారు. జిల్లాలోని 4 మండలాల ప్రజలు రైతులు పాల్గొని భూభారతి చట్టం, రైతుల చట్టం, భూమి హక్కులు భద్రం, భూ సమస్యల పరిష్కారం, రైతుల మేలు కోసం ప్రజాపాలనలో చారిత్రక మార్పు. ఈ కార్యక్రమంలో భూభారతి చట్టంలోని అనేక కీలకమైన అంశాలను బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం 14 ఏప్రిల్ నాడు గవర్నర్ ఆమోదం పొంది ప్రజలకు ఈ భూభారతి చట్టాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో కీసర ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ ఇన్ఛార్జ్ టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మల్కాజ్గిరి జిల్లా రీజనల్ అథారిటీ ట్రాన్స్పోర్ట్ మెంబర్ మరియు తుమ్ముకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి, తుమ్ముకుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ యాదగిరిగౌడ్, సీత శ్యామచంద్ర స్వామి దేవాలయం మరియు చైర్మన్ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ హరికృష్ణ ముద్రాజ్, వివిధ మండలాలకు చెందిన రైతులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరైనారు. చేంజ్ రిజిస్టర్ గురించి, మాన్యువల్ రికార్డ్స్ రైటింగ్ గురించి, పాస్బుక్లు 2 పాస్బుక్లు ఇవ్వాలని సలహా ఇవ్వడం జరిగింది. ఇందులో 2 పాస్బుక్లు టైటిల్ డీడ్కి ఒకటి, పాస్బుక్ ఒకటి ఇవ్వడం అనేది ఉంది. అది మనం ప్రభుత్వానికి మీ సలహా ఏదైతే ఉందో దాన్ని విన్నవిస్తామో ప్రభుత్వం డెసిషన్ ప్రకారం వీ విల్ గో అహెడ్. బట్ పర్టికులర్గా చేంజ్ రిజిస్టర్ ఇంతకుముందు ఏమయ్యేది అంటే సంవత్సరానికి ఒకసారి పహాణీ రాసేవాళ్ళు, జమాబందీ చేసి కానీ కొంచెం చేయకపోయినా కూడా ఫస్ట్లీ అంటే మనం జూన్ 1 అనుకుందాం రఫ్గా, ఖరీఫ్కి ముందు, ఓకే, వానాకాలం పంటకు ముందు రఫ్గా పహాణీ రాసేవాళ్ళు విలేజ్లో అందరి ముందు. అది రాశాక మళ్ళీ మాన్యువల్గా నెక్స్ట్ ఇయరే రాస్తారు. కాబట్టి ఈ లోపు ఒక లెట్సే ఆ ఊర్లో ఒక 4 ట్రాన్సాక్షన్లు జరిగినాయి, అమ్మకాలు కానీ లేకపోతే విరాసతులు కానీ, వాటన్నిటినీ నెక్స్ట్ పహాణీలో రాయాలి. కాబట్టి ఈ లోపు ఏమైనా మిస్ అయిపోతుందన్న ఉద్దేశంతో ఒక చేంజ్ రిజిస్టర్ రాసుకునేవాళ్ళు, దాన్ని చేంజ్ రిజిస్టర్ అంటారు. ఓకే, మార్పు అనేది వచ్చింది. 22A అంటారు, ప్రొహిబిషన్ అంటారు, పిఓబి అంటారు. ఏదన్నా కూడా ఏంటి అంటే ఆ భూమి మీద కానీ ఆ సర్వే నెంబర్ మీద ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్సాక్షన్ జరగకూడదు అన్న ఉద్దేశంతో తెచ్చిన రూల్ అది. దాంట్లో ఏమైంది అంటే మనకి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చేసేది కాబట్టి ఒకప్పుడు రిజిస్ట్రేషన్ వాళ్ళు పిఓబి మెయింటైన్ చేసేవాళ్ళు. అక్కడ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్ మెయింటైనింగ్ మాన్యువల్గా మెయింటైన్ చేసేవాళ్ళు. సో చూసి రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు. ఆ డేటాను మనకి ధరణిలోకి తీసుకురావడం వల్ల ఇబ్బంది జరిగింది. ధరణిలో
ఇబ్బంది పడిన బిగ్గెస్ట్ ఇబ్బంది ఏంటి అంటే పిఓబినే. ఒక విధంగా చెప్పాలంటే ధరణి వల్ల జరిగిన ఎక్కువ మంది రైతులు ఇబ్బంది పడింది పిఓబిని. దాన్ని మనం కొన్ని రోజుల నుంచి మనం పిఓబి మాడ్యూల్లో సుమోటోగా రిమూవల్ ఆప్షన్ మనకి లేదు కాబట్టి రైతులు అప్లై చేసుకుంటే రిమూవ్ చేసాం. ఇప్పుడు కూడా ఇన్ఫాక్ట్ మొన్న రిమూవ్ చేయడానికి ధరణి యాక్ట్లో ఎట్టి పరిస్థితులు ఏ ప్రొవిజన్ కూడా లేదు. ఇందాక ఆర్డీఓ గారు చెప్పినట్టు మనం ఈరోజు ప్రజాప్రభుత్వంలో భాగంగా భూభారతి చట్టానికి అవగాహన చట్టానికి ముఖ్యంగా చేసిన కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి మరియు మా నాయకులు ఏది వజ్రేష్ యాదవ్ గారికి మరియు హరివర్ధన్ రెడ్డి గారికి మా రైతులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఈ భూభారతి చట్టంలో ఎన్నో రకాల అంశాలు ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఆ ధరణి ఉన్నప్పుడు ఏ రకంగా అయితే దరిద్రం ఉందో మీ ప్రెస్ మిత్రులకు తెలుసు, మరియు రైతులకు ఎన్ని బాధలు పడ్డారో ఈ 4-5 సంవత్సరాల నుంచి అంత బాధలు పడుకుంటూ కూడా ప్రతి ఒక్కరూ ఎన్నో కష్టాలు పడితే ఈ ప్రజాపాలనలో భాగంగా మా ముఖ్యమంత్రి వర్యులు కాంగ్రెస్ ప్రభుత్వము మరి మంత్రి ఏది మన రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు అందరూ కూడా ప్రభుత్వం రాకముందు నుంచి ఈ ధరణిని మారుస్తామని ముందే చెప్పడము, ఈ ధరణిని మార్చిన తర్వాత సంవత్సరం నుంచి కూడా చిన్న అధికారి నుంచి పెద్ద అధికారి దాకా కూడా ఏ రకంగా చేస్తే బాగుంటుందని ఒక చట్టం తెచ్చి. నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమంలో భాగంగా వలిగొండ మండల కేంద్రంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య, జిల్లా కలెక్టర్, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు, మా మహిళా సోదరుమణులకు, అన్నలకు, అక్కలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణలో ప్రజాపాలన వచ్చి ఇందిరమ్మ రాజ్యం రాగానే ఆనాటి ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పేసి ఎన్నికల సందర్భంలో పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు చెప్పినటువంటి పద్ధతుల్లోనే ఇక్కడ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో కలిపి ఇక్కడ రైతాంగాన్ని, రైతుల్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం ఈ రెవెన్యూ రికార్డుల నవీకరణ పేరుతో చేసినటువంటి విధ్వంసాన్ని సరిచేసేటువంటి కార్యక్రమాన్ని భుజస్కంధాలపైన ఎత్తుకొని మన రెవెన్యూ మంత్రి అన్న సీనన్న ఈ భూ రికార్డుల నవీకరణ చట్టం గతంలో చేసినటువంటి లోపాలని సరిచేస్తూ రైతాంగానికి ఒక భరోసా ఇచ్చి, రైతాంగానికి ఒక విశ్వాసం ఇచ్చి, భూమిని నమ్ముకున్నటువంటి రైతులు నష్టపోవద్దు, బాధపడద్దు, గోసపడద్దు, వారి గోస బాధ తీర్చి వారికి ఒక భరోసా ఇచ్చి ఒక మంచి చట్టాన్ని తీసుకురావాలనేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు మన దగ్గరికి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ చట్టం ద్వారా రైతులందరికీ కూడా ఒక రక్షణ కవచంగా భూభారతి ఉంటుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అనిలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. నమస్తే, ఎస్వీ న్యూస్ కి స్వాగతం. సన్నబియ్యం పేదలకు వరం. దేశంలో ఎక్కడా ఈ స్కీమ్ లేదు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పంపిణీ పేదలకు వరమని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం నాడు రామన్నపేట మండలం కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన కళ్యాణ్ భిక్షమమ్మ కుటుంబ సభ్యులతో కలిసి సన్నబియ్యంతో వండిన అన్నం తిన్న భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తదితరులు ఉన్నారు. తమ ఇంటికి వచ్చి అన్నం తిని మా పరిస్థితులు చూసి ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం మంజూరు చేస్తా అని హామీ ఇచ్చిన ఎమ్మెల్యేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన భిక్షమమ్మ కుటుంబ సభ్యులు. పాతది అంత్యోదయ అదేమన్నా కొన్ని మనం తెచ్చుకుంటే 30 వస్తాయి మినిమం, 6 పెరుగుతుంది. ఇల్లు కంపల్సరీ ఇక్కడ పోయినా
ల్యాండ్ అంటే ఇది ఊలగొట్టకుండా కట్టుకోవచ్చు అమ్మాను వేరే జాగా ఉందని మీ కోటాలో ఒకటి ఏమో చేసేది అంటే ఒకసారి మొత్తం ఒకసారి తీయండి ఇలా ఇంటి పరిస్థితి కూడా ఒకసారి తీస్తే మీకు జనాలకు అర్థమైంది ఎప్పుడు ఇంకా జనాలు లోపల బయట నుంచి లోపల నుంచి దీని కుక్కలు వస్తాయి బస్తాలు కట్టుకుంటాం మనం అన్నం మీద పెట్టుకుంటే పిల్లలు కుక్కలు తింటాయి కదా ఒట్టి మీద ఒట్టి మీద కూడా ఎదురుతాయి కదా పిల్లలు సార్ ఇక మనం ఇల్లు లేనప్పటికి ఎంత జాగ్రత్త చేసినా ఇంకా ఏవో ఒకటి దూరుతూనే ఉంటాయి ఇట్లా. గౌరవ ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి, మన జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు గారు, ఎంఆర్ఓ గారు, ఇక్కడ స్థానిక మాజీ సర్పంచ్ గారు, మాజీ జడ్పీటీసీ గారు అందరం కలిసేసి ఇక్కడ సన్నబియ్యం ఎట్లున్నాయని మా బుచ్చవక్క గారి ఇక్కడికి రావటం జరిగింది. సన్నబియ్యము ఇస్తున్నందుకు వాళ్ళ ముఖంలో ఆనందం చూసినాం. వారి పేదరికము ఇల్లు లేని పరిస్థితి చూసిన తర్వాత కలెక్టర్ గారు, ఎంపీ గారు మేము రావణపేటలో స్టార్టింగ్ మోడల్ హౌస్ ఒకటి నిర్మిద్దాం, అది ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పారు. 5-10 రోజుల్లో వాళ్ళకు శాంక్షన్ చేసి మోడల్ హౌస్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. మిగతా ఇక్కడ లేనటువంటి వాళ్ళకు కూడా ఇస్తాము. బేసిక్గా ఇంద్రమిండ్లు ఎట్టుంటుంది అనేటువంటి దానికి మోడల్ హౌస్ ఒకటి నిర్మించి ఇక్కడ స్టార్ట్ చేస్తాం. మేము స్టార్ట్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉంది. ఆ మేస్త్రీలకు వాళ్ళకు కూడా మేము మాట్లాడి తొందరగా ఇల్లు ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై మినిస్టరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్న ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఇట్లాంటి పేదవాళ్ళ కంచంలో సన్న మెతుకులు తీసేటువంటి ఒక అద్భుతమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ మొత్తం ఉన్నది. ఇది ఒక గొప్ప పథకం, గొప్ప స్కీము, పేదవాళ్ళ కడుపాకలు తీరుస్తున్నటువంటి స్కీమ్గా ఈరోజు మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఎవరైతే నిజమైన అరువులు, నిజమైనటువంటి బియ్యం ఎవరికైతే చేరాలనో కరెక్ట్ ఇప్పుడు మాత్రమే చేరుతున్నాయి అనేటువంటి మేము భావిస్తున్నాం. అన్ని విధాలుగా గారిని ఆదుకుంటాం. కూడా ధర్నం చేసుకుంటాం, ఎవరు పట్టించుకోలేదు సార్. అయితే సార్ ఇంద్రమ్మ గోధి చేయి గుర్తొచ్చిన కాంచే మాకు మన బీబీడి వచ్చినాయి, బియ్యం తింటున్నాం సార్. ఆ సార్ గెలిచిన కాంచి, సార్లు వచ్చిన కాంచి బియ్యం తింటున్నాం. మాకైనా కానీ ఇల్లు లేదు, మాకు కరెంటు కూడా ఇప్పిస్తారు, మాకు కరెంటు కూడా వస్తుంది, అన్ని సాయం చేస్తుంది. మాకు ఒక ఇల్లు కావాలి సార్. ఇప్పుడు ఇల్లు ఇస్తా అంటారు కదా, ఇప్పుడు ఇస్తా అన్నారు కదా సార్ వాళ్ళు. మాకైతే చాలా సాయం చేసి సార్, ఏ పార్టీకి అడిగిపోయినా సార్ మాకు అందరికీ దండం పెట్టిన సార్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గంప గోవర్ధన్ అన్న గారి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సందర్భంగా జరిగిన పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ యూత్ ఉపాధ్యక్షులు కడికిందే చంద్రకాంత్ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన శివ మరియు శ్రీకాంత్ల మిత్ర బృందం బీఆర్ఎస్ పార్టీలో కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ అన్న గారు బీఆర్ఎస్ పార్టీ కండువా వేసి బీఆర్ఎస్ పార్టీలోకి 30 మంది యువకులను ఆహ్వానించడం జరిగింది. సందర్భంగా మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ అన్న కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్, కమిటీ వైస్ చైర్మన్ కుంబాల రవి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ హఫీజ్, బీఆర్ఎస్ యూత్ పట్టణ అధ్యక్షులు చెలిమెల భాను ప్రసాద్ మరియు పట్టణ యూత్ ఉపాధ్యక్షులు కడికింది చంద్రకాంత్, యూత్ కోశాధికారి నెరడి సాయి, యూత్ నాయకులు ముకీం సాయి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా
బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి పనులను చూసి నేడు కామారెడ్డి పట్టణానికి చెందినటువంటి యువకులు బీఆర్ఎస్ పట్టణ యువజన విభాగం ఉపాధ్యక్షులు చంద్రకాంత్ ఆధ్వర్యంలో శివ అదేవిధంగా శ్రీకాంత్ గారి నాయకత్వంలో సుమారుగా 30 మంది యువకులు మాజీ శాసనసభ్యులు కామారెడ్డి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్న గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారులు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దొంగ హామీగా ఎండగట్టడంలో వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో గంప గోవర్ధన్ గారి నాయకత్వంలో పనిచేయడం కోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు జాయిన్ కావడం జరిగింది. ఈ జాయిన్ అయినటువంటి శివ అదేవిధంగా శ్రీకాంత్ వాళ్ళ మిత్ర బృందాలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ యోజన విభాగం పక్షాన అదేవిధంగా గంప గోవర్ధన్ గారి పక్షాన ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో మా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గంప గోవర్ధన్ అన్న గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ. జగిత్యాల జిల్లా దేశంలోనే కులగణన చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జగిత్యాల పట్టణంలో జిల్లా గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగపుత్ర భీష్మ క్రికెట్ ట్రోఫీ 2025 కార్యక్రమంలో విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. సందర్భంగా విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ గంగపుత్రులతో ఆత్మీయ అనుబంధం ఉందని, క్రీడలతో సేవా భావం, మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంపొందుతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా యూనివర్సిటీని ఏర్పాటుకు కట్టుబడి ఉందన్నారు. బీసీ కులగణనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టడం మద్దతు తెలపడం అదృష్టమన్నారు. విప్ రాష్ట్రంలో 17 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. దేశంలోనే కులగణన చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ 56% బీసీ లెక్క తేలిందన్నారు. క్రికెట్ పోటీలను ఆహ్వానించినందుకు ఈ జైత్యాల జిల్లాకు సంబంధించినటువంటి గంగపుత్ర సంఘానికి సంబంధించిన పెద్దలందరూ కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీ గ్రామాలలో ఈ ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు అమలు దిశలో నిజమైన లబ్ధిదారులకు ఆ పథకాలు చేరే విధంగా మేము సహకారం కూడా అందించాలని, మనము బీసీలకు సంబంధించినటువంటి జనాభా లెక్కలు కూడా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినప్పుడు అసమానతను తొలగాలి, ఇంకా వివక్ష కొనసాగుతున్నది పోవాలని చెప్పంటే కులగణన అనేది తప్పనిసరిగా అవసరం. దేశవ్యాప్తంగా కులగణన డిమాండ్ చేస్తుందని చెప్పిన మాట చెప్పినప్పుడు ఈ రాష్ట్రంలో స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు కులగణనకు ఇంచుమించు 50 రోజుల మొదటి దశలో 97,000 మంది ఎన్యుమరేటర్లు, రెండవ దశలో 10 రోజులు 70,000 మంది ఆపరేటర్ తోటి కులగణన చేసిన సందర్భంలో 56.36% మన బీసీ లెక్క తేలింది. ఇప్పటివరకు ఎప్పుడు కూడా లెక్క పక్కన లేని సందర్భం. ఆ 56.36% తేలిన తర్వాత గతంలో సుప్రీంకోర్టులు కానీ ఇతరత్ర ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కులాల వారీగా ఏకబద్ధత ఉంటే రిజర్వేషన్ ప్రక్రియను మీరు సరి చేసుకోవడానికి అవకాశం ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకోండి. గతంలో 73-74 రాజ్యాంగ సవరణ ప్రకారం 34% ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, కార్పొరేషన్లకు, మున్సిపల్లకు కూడా అవకాశం ఉన్న సందర్భంలో గత ప్రభుత్వం 22కి వచ్చిన సందర్భం, 23కి వచ్చిన సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి మాట కట్టుబడి ఈరోజు రాజకీయ రిజర్వేషన్తో పాటు మరో అడుగు మందికి ప్రభుత్వం ముందుకేసింది. విద్య ఉద్యోగాల్లో కూడా 42% ఇవ్వాలని చెప్పని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈరోజు మా బిల్లును ఆమోదింప చేసుకున్న సందర్భంలో భవిష్యత్తులో ఈ రోజు మనకు ఈ తరం ఉన్నప్పుడు మనకు దాని యొక్క లబ్ధి కనిపించకపోవచ్చు. భవిష్యత్ తరాల్లో చాలా మంది బీసీలలో ఉన్నటువంటి పేద పిల్లలకు ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి, ఉన్నతమైన ఉద్యోగాలు రావడానికి చక్కటి మెరుగైన అవకాశాలు వచ్చేటువంటి కార్యక్రమం కూడా బలహీనలకు సంబంధించినటువంటి వారికి ఈరోజు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సర్కార్ బీసీ సంక్షేమ పొన్నప్రభు గారు బిల్లు ప్రవేశపెట్టడం, దాన్ని బలపరిచే అవకాశం సాటి బీసీ బిడ్డ నాకు అవకాశం రావడం, ఇది జన్మలో నేను కూడా మర్చిపోలేని అంశాలు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా బీసీగా పక్షపాతిగా కూడా ఇంచుమించు 17 కులాలకు కూడా కార్పొరేషన్ ఏర్పడేసి నిధులు కూడా వెచ్చించి ఆయా కులాల వారిని ఉపాధి పరంగా కూడా ముందుకు తీసుకుపోయే విధంగా మరి వాళ్ళందరికీ చేతులు విధంగా కూడా కార్పొరేషన్ ఏర్పడడం జరిగింది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికారుల నిర్లక్ష్యంతో ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రోడ్డుపై ఆందోళన చేసిన రైతులు. దేశంలోనే కులగణన చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. వేంపటి ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.